హాయ్ హలో వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో అండి, నమస్కారం అండి. నమస్తే, ఎవరు? దుర్గా అండి. దుర్గా గారు ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి అండి. నిన్న కూడా కాల్ చేశారు కదా మీరు? కాల్ చేస్తున్నామండి, 1:30 కానీ మొదలు పెడుతున్నాం కానీ కాల్ కలుస్తుంది కానీ విన్ అవ్వలేకపోతున్నాము. అయ్యోయ్యో, నిన్న కూడా మాట్లాడారు కదా, నేను విన్నాను. మాట్లాడానండి, విన్ అవ్వలేకపోతున్నానండి. అయ్యో, ఈరోజు విన్నామండి. మీరు హెల్ప్ చెయ్యాలండి. చేస్తానండి, కొంచెం ఈజీగా అడగండి. ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న టైంలో? ఖాళీగా ఉన్న టైంలో న్యూస్ అది చూస్తామండి. బీఆర్కేలో మీకు ఏ ప్రోగ్రామ్ ఇష్టం? అన్ని చూస్తానండి, న్యూస్ అది బరాబరి మొత్తం అన్ని చూస్తానండి. ఓకే, మీలాగే అందరూ ఆదరించాలని కోరుకుంటున్న బీఆర్కే న్యూస్ను అందరూ చూడాలి. మీరు కాల్ చేయడమే కాక ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ కజిన్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకి సజెస్ట్ చేయండి కాల్ చేయమని చెప్పి. చేస్తున్నారండి. వాళ్ళు గెలిచారా? గెలిచారా వాళ్ళు? లేదండి, గెలవలేకపోతున్నారండి. అయ్యో, నేను గెలిపించినా మిమ్మల్ని? గెలిపించండి. నేను గెలిపిస్తా కానీ దానికి ముందు మీరు చాలా చేయాలి. ఏం చెప్పండి. సరే, ఏం చేశారు ఈరోజు? ఏంటి స్పెషల్ ఇంట్లో? ఇంట్లో అండి ఫ్రెండ్లు అంటే ఏమి లేదండి, వంకాయ కర్రీ అండి. సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? మా ఆయన గారండి వ్యవసాయం చేస్తారండి, కూరగాయలు పండిస్తారండి. పిల్లలు? 2 బాబులండి. ఓకే, సో చెప్పండి, మన కోసం పాట పాడతారా? లేకపోతే మీకు అన్నీ తెలుసు, పాట పాడొచ్చు, లేకపోతే ఏమో పొడుపు కదా నన్ను అడగొచ్చు, నేను చెప్పగలిగితే చెప్తాను మీరు క్లూ ఇస్తే, లేకపోతే చిట్కా అయినా చెప్పొచ్చు. సమ్మర్ వస్తుంది కదా, మీ దగ్గర కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. అవునండి. చెప్పండి. ఏముందండి, మొహం ఇప్పుడు ఎండకి గ్లో అయిపోద్ది కదండి, దానికి శనగపిండి కొంచెం పచ్చిపాలు కలిపండి మొహానికి అప్లై చేస్తే గ్లోగా ఉంటదండి. అమ్మాయిలకి అందంగా ఉండడానికి ఒక మంచి టిప్ చెప్పారు దుర్గా గారు, ఫాలో అవ్వండి. కొంచెం ఈజీగా అడగండి. ఈజీగా అడగాలా? సాల్వ్ చేసానండి, ఓడిపోయాను. కొంచెం ఈజీగా అడగండి, ఇవాళన్నా గెలవాలండి నేను. ఓకే, ఈజీగా అడగమన్నారు కదా, ఈజీగా అడుగుతా. కాఫీని తెలుగులో ఏమంటారు? ఏంటండి? కాఫీ ఉంటుంది కదా, మనం తాగే కాఫీని తెలుగులో ఏమంటారు? మీకు ఆల్రెడీ అక్కడ స్క్రీన్ పైన మీకు క్వశ్చన్ వచ్చింది, టైం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. దుర్గా గారు, కాఫీని తెలుగులో ఏమంటారు? కొంచెం క్లూ ఇవ్వండి. నాకు క్లూ ఎలా ఇవ్వాలో కూడా అర్థం కావడంలా. దానికి ఎన్ని లెటర్స్ ఉంటాయంటే 8 లెటర్స్, 7 లెటర్స్. 7 లెటర్స్. కాఫీతో చేసే పానీయం అనుకుంటా. కాఫీ ఉంటుంది కదా, మనం తాగే కాఫీని తెలుగులో ఏమంటారు? టైం అయిపోతుంది, 5 సెకండ్సే ఉంది. 4, 3, 2, 1. అయ్యోయ్యో, మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు, టైం అయిపోయింది. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో. హలో. హాయ్. హాయ్. ఎవరు? నమస్కారం అండి. నమస్తే, ఎవరు? ఎక్కడో విన్నాను. నా పేరు బుజ్జమ్మ అండి. ఓకే బుజ్జమ్మ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నసరాపేట. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను గృహిణమ్మా. ఓకే, సో చెప్పండి, ఏం వంట చేశారు ఈరోజు? ఏంటి స్పెషల్ ఇంట్లో? ఈరోజు చిక్కుడుకాయ కూర. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ అయింది. సో మీరు ఇంకా ఇది కాకుండా ఇంకేమేం ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు మన దాంట్లో బీఆర్కే న్యూస్లో? న్యూస్ చూస్తుంటాము, ఇది అయిపోయిన తర్వాత ఆనంది సిద్ధి వచ్చిందిగా, అది చూస్తాము. ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. ఇదా? థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నాను. ఎన్నిసార్లు మాట్లాడారు? ఎన్నిసార్లు కాల్ చేశారు? ఇది 6వ సారి 5వ సారి. ఓ, మాట్లాడారా? ఎవరెవరితో మాట్లాడారు గుర్తుందా మీకేమైనా?
అందరితోటి మాట్లాడాను, వచ్చిన యాంకర్లు అందరితోటి, కానీ అందరితో? విన్ అవ్వలేదు. పేర్లు గుర్తున్నాయా పోనీ? పేర్లు యామిని, మరి ఫస్ట్ వచ్చింది, ఆ, మరి తర్వాత పద్మ, బ్రాహ్మణి, ఆ. అందరితోనూ మాట్లాడా. మరి నేనెవరు? మీ పేరు మర్చిపోయారు నా పేరు. మీరు నాతో కూడా మాట్లాడారు, మీకు గుర్తుందో లేదో. మీ పేరు పద్మానే కదా? పద్మ కాదు నా పేరు, ఆ, మమత. మమత. మమత అయితే మాట్లాడాను ఇక మీతోటి కూడా నేను. అదే నాకు గుర్తొచ్చింది, అందుకే అంటున్నాను. ఓకే, మరి మనకు తెలుసు కదా మీకు కాన్సెప్ట్. చిట్కా అయినా చెప్పొచ్చు, లేకపోతే పొడుపుకైనా అడగొచ్చు, పాట అయినా పాడొచ్చు, ఏదైనా చేస్తారా? హలో, ఇది తెలిసిందేలే గాని అందరికి మీకోసం అడుగుతున్నాను, ఎన్నకటిలాగా అడుగుతున్నాను. పచ్చటి ఆసుపత్రిలో తెల్లటి నర్సులు, నల్లటి రోగులు, ఏంటది? నల్లటి రోగులా? ఒకసారి మళ్ళీ అడగరా. పచ్చటి ఆసుపత్రి, పచ్చటి ఆసుపత్రి, నల్లటి రోగులు, తెల్లటి నర్సులు. అమ్మో, ఏంటిది? నిజంగా నాకు తెలీదు. మనం తినే ఫలమే అది. ఓ, చెప్పేసా కూడా ఇది ఫలమే. ఇది కివియా? ఆహా. కివి కాదు, ఇది మన సీతాఫలం. ఆ, నేను చెప్పేస్తాను కదా సగం ఫలం అంటే. ఓకే, ఓకే. తేలిగ్గా ఉండాలని మీకు అడిగాను అనమాట నేను. సరే, నేను ఒక క్వశ్చన్ అడగనా మరి మీరు మిమ్మల్ని? నన్ను తేలిగ్గా అడగాలి, ఇవాళ విన్ చేయాలమ్మా నన్ను. విన్ చేస్తాను నేను ఖచ్చితంగా. సరే, క్వశ్చన్ అడిగానా మరి? ఆ, అడిగి కొంచెం సినిమాల గురించి, వెనకటి వాళ్ళ గురించి నేను అడగరా? మీకు క్లూ ఇస్తాను. ఆ, సరే మీ ఇష్టం. నా ఇష్టం ఏం లేదు, మీరు ఆన్సర్ చేయాలి, ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. నేను క్లూ ఇస్తాను కంపల్సరీగా. అంటే నాకు తెలిస్తే నేను క్లూ ఇవ్వగలను, నాకు తెలియకపోతే నేను క్లూ ఇవ్వలేకపోతా. అది అందుకే పెద్దదాన్ని, నాకు వెనకటి సినిమాలు తప్పితే ఇప్పుడు సినిమాలు తెలీదు. ఓకే, ఓకే. ఇది సినిమాలకి సంబంధించి ఏం కాదు. సరే, నేను ఒకటి అడుగుతున్నాను, నేను మీకు క్లూ అయితే కంపల్సరీ ఇస్తాను, ఓకేనా? శరీర పరిమాణాన్ని బట్టి అతిపెద్ద కళ్ళు గల జీవి ఏది? శరీర పరిమాణాన్ని బట్టి పెద్ద కళ్ళు ఉండే జీవి ఏది అన్నమాట. ఆ, కొంచెం క్లూ ఇవ్వా? క్లూ ఇవ్వనా? రామాయణంలో ఉంటది. రామాయణంలోనా? రామాయణంలో దానివల్ల ఒక కథ మొత్తం టర్న్ అవుతుంది. రామాయణం. లేడీనా? ఆ? లేడీ, లేడీ. ఆహా, ఇంకేమంటారు దాన్ని? దగ్గర దాకా జింక, వచ్చారు. జింక, జింక. జింక ఆ, కరెక్టేనా? ఆ, ఏ, రైట్ ఆన్సర్, మీరు గెలిచారు. కంగ్రాచులేషన్స్ బుజ్జమ్మ గారు. హలో, హలో. ఆ, హలో, ఉన్నానమ్మా. ఓకే, మీరు గెలిచారు. అస్సలు ఫోన్ కట్ చేయొద్దు, మీరు డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు, ఓకేనా? ఫోన్ కట్ చేస్తే మళ్ళీ తర్వాత డీటెయిల్స్ తీసుకోవడం మాకు కష్టమైపోతుంది. ఆ, సరేంద్రా. ఫోన్ అస్సలు కట్ చేయొద్దు. కంగ్రాచులేషన్స్ బుజ్జమ్మ గారు. చాలా నేను సంతోషం. చెప్పానా నేను మిమ్మల్ని గెలిపిస్తా అని? అవునవును, అవునరా. థ్యాంక్స్ రా నాన్న నీకు. నా పేరే మర్చిపోతున్నారు మీరు. ఆహా, మమతారా గుర్తుంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడే కొంచెం పడుకొని లేచాను. ఓకే, అది అదృష్టం ఆరోగ్యం వరించేసింది బాగాలేదమ్మా. బుజ్జమ్మ గారికి. ఆరోగ్యం బాగాలేదు, అందుకని ఇప్పుడే పడుకొని లేచాను అన్నమాట. ఇప్పుడు గెలిచారు, ఆ ఆనందంలో గెంతలేయండి, ఓకేనా? ఫోన్ అసలు కట్ చేయొద్దు, ఫోన్ కట్ చేస్తే మళ్ళీ డీటెయిల్స్ తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు మీతో మాట్లాడతారు, ఓకేనా? సరేనా. ఓకే, నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో, హలో, హలో. హలో, హాయ్, ఎవరు? ఇక్కడ మైబ్నగర్ మేడం. నమస్తే. నమస్తే, ఎవరండి మాట్లాడేది? పేరు? నేను సరోజండి, ఓకే, ఎక్కడి నుంచి? మైబ్నగర్ జిల్లా. మహబూబ్ నగరా, మైబాదా? మహబూబ్ నగర్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? ఊరికే ఇంట్లో ఉంటాం. ఓకే, సో ఈరోజు ఏంటి స్పెషల్? ఇంట్లో ఏం వంట చేశారు?
టమాటా చట్నీ, మ్మ్. సాంబార్, మునక్కాయ సాంబార్. వావ్, నైస్ నైస్. సో టీవీ చూస్తూ ఉంటారా? చూస్తాం. నువ్వు వస్తావా? జబర్దస్త్ 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 కాదు, బరాబర్లే. ఎస్ బరాబర్. బరాబర్ ముచ్చట్లు చూస్తారా? రోజు చూస్తా. రోజు చూస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగానే ఆదరించాలని కోరుకుంటున్నా. సో ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు? మొన్న సోమవారం నుంచి, మొన్న 24 బంద్ అయింది కదా మేడం. ఆ. 24 నుంచి చూడలేదు, చూసినావా ఎంత టీవీ చూడకుండా. ఓకే, సో మరి టిప్ చెప్తారా, పాట పాడతారా, లేకపోతే ఏదైనా క్వశ్చన్ అడుగుతారా? పొడుపు కథ చెప్తా. చెప్పండి. చారేడు కుండలో మానేడు పగడాలు. అర్థం కాల. చారేడు కుండ, మానేడు పగడాలు. పల్లా? పగడాలు అర్థం కావట్లా నాకు. మానేడు పగడాలు. చారేడు కుండలో మానేడు పగడాలు. తెలీదు. తెలియదా? దానిమ్మకాయ? కరెక్టే. నేను ఎంత ఫాస్ట్ గా చెప్పాను అంతే ఫాస్ట్ గా మీరు కూడా చెప్పాలి ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్. ఓకేనా? నువ్వు నాకు హెల్ప్ చేయి మేడము. నాకు ఈజీగా ఇచ్చారా? ఈజీగా అయ్యి. ఓకే, నేను ఈజీగానే అడుగుతాను, మీరు కూడా తొందరగా ఆన్సర్ చేయాలి. ఓకేనా? మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా పక్కన? ఎవరు లేరు, ఒకదాన్ని ఉండ. అవునా? మరి ఎవరి మాటలో వినిపిస్తున్నాయి? పొడుపు కథ వెయ్యి. పొడుపు కథ కావాలా? మీకు ఏ క్వశ్చన్ అడగాలి అనేది అక్కడ వచ్చే వరకు నాకు కూడా తెలియదు అనమాట. నిన్న కూడా ఓడిపోయినా. నిన్న కూడా మాట్లాడారా? కట్ అయింది, అప్పుడే మాట్లాడకపోతే కట్ అయింది. అయ్యో, ఓకే ఓకే. నిన్న కష్టపడి అడగనా క్వశ్చన్? మరి క్వశ్చన్ చెప్పండి. నిన్న ఓకే, నేను క్వశ్చన్ అడుగుతున్నా. దేవాలయాలు నిర్మించిన తొలి రాజులు ఎవరు? అర్థమైందా? దేవాలయాలు అంటే గుళ్ళు నిర్మించిన తొలి రాజులు ఎవరు? టైం స్టార్ట్ అయిపోయింది, మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి. శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలా? ఆన్సర్ కరెక్టేనా? కరెక్టే. లాక్ చేయనా మరి? ఓకే, శ్రీకృష్ణదేవరాయలు అని చెప్తున్నారు. ఆన్సర్ లాక్ చేయండి. సో టైం కూడా అయిపోతుంది, మీరు ఇంకేమైనా ఆలోచించగలరా? నాకు కూడా క్లూకి తెలియదు అక్కడ ఏ రకంగా ఇవ్వాలి అనేది. సో టైం అయిపోతుంది. శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పారు, మేము లాక్ చేసాము. ఆన్సర్ కరెక్టా కాదా అనేది సారీ అండి, రాంగ్ ఆన్సర్. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయారు. ఓకేనా? మళ్ళీ కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో అండి. హలో హలో. హాయ్, ఎవరు? మల్లిక అండి, రామశెట్టి. ఓకే మల్లిక, ఎక్కడి నుంచి? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం. హలో, మీరు టీవీ చూస్తూ కాల్ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది కాబట్టి టీవీ చూస్తూ కాల్ మాట్లాడద్దు. బాగున్నారా మేడం? నేను చాలా బాగున్నా, మీరు బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నామండి. ఏం చేస్తున్నారు? ఏంటి స్పెషల్ ఇంట్లో? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఈ రోజు మా ఇంటి దగ్గర పూజకి వెళ్ళొచ్చా అండి. ఇప్పుడే సౌందర్య లహరి పారాయణం ఉంటే ఓకే అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చా, మీకు కాల్ కలిసింది. వావ్, చీర కూడా గెలుచుకోవాలి. ఓకే ఓకే మేడం, అమ్మ దయ. సరే, ఏంటి స్పెషల్ మరి ఈ రోజు ఇంట్లో? ఇంకా ఇంట్లో ఇవాళ ఏం వంట చేయలేదండి, అక్కడే భోజనాలు కూడా. ఓకే ఓకే. సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మరి ఖాళీగా ఉన్న టైంలో? మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? నేను రోజు చూస్తాను మేడం. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు చెప్పండి? మేము ఒక 2 months నుంచి అవుతున్నా అండి. ఓకే. సో ఇంకా ఈ ప్రోగ్రామ్ కాకుండా ఇంకేమేం ప్రోగ్రామ్స్ చూస్తారు మన బీఆర్కే న్యూస్లో? ఎక్కువ న్యూస్ చూస్తామండి. మా హస్బెండ్ ఎక్కువ న్యూస్ పెడుతుంటారు. ఓకే ఓకే. ఈ సారీ బాగుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
సరే మరి మీరు క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే పాట పాడతారా, లేకపోతే టిప్ చెప్తారా, లేకపోతే ఇంకేదైనా చెప్తారా? నేను టిప్ చెప్తాను మేడం. టిప్ చెప్పండి. ఓకే. వ్రింకిల్స్ తగ్గటానికి లేడీస్ అందరికి పనికొచ్చే టిప్ మేడం ఇది. ఓకే. పండిన అరటిపండు గుజ్జులో కొంచెం చిక్కడు పసుపు వేసి బాగా మిక్సీ పట్టి డైలీ ఒక 20 మినిట్స్ దాన్ని అప్లై చేసుకొని మామూలు వాటర్ తోటి వాష్ చేసుకోవడమే మేడం. ఓకే. చాలా బాగుంటది, అందరు ఫాలో అవ్వండి. అవునా? చాలా మంచి టిప్ ఇది. ఈ ఓకే, మధ్య ఓకే మేడం, ఫోన్లని టీవీలని మొత్తం చూసి చూసి మొత్తం ఫేస్ అంతా పాడైపోతుంది. అవును మేడం, మీలాంటి వాళ్ళకి బాగా పనికొస్తుంది మేడం. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇది. మధ్యలో నన్నేనా ఎగ్జాంపుల్? మీరు అందంగా ఉండాలి కదా మేడం. లైట్. ఓకే ఓకే. సో చెప్పండి, క్వశ్చన్ అడిగినా మరి నేను? అడగండి మేడం. దానికంటే నాకు కొంచెం ఆన్సర్ తెలిసింది, అడగండి. మీకు ఆన్సర్ తెలిసింది నేను అడగాల? మీకు ఆన్సర్ తెలుసు, నా దగ్గర ఏ క్వశ్చన్ ఉందో నాకే తెలియదు. చిన్న క్లూ కూడా ఇవ్వండి. సరే, దానికంటే ముందు నేను ఇంకో క్వశ్చన్ అడగనా మిమ్మల్ని? అడగండి మేడం. మీకు ఏ హీరో ఇష్టం? హీరోనా మేడం? నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం మేడం. నాకు కూడా. హై ఫైవ్ ఇవ్వండి అక్కడ నుంచి ఇలా. ఓకే ఓకే మేడం. ఓకే. సో ఓకే మేడం. ఓకే. సో పవన్ కళ్యాణ్ అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించిన క్వశ్చన్ అడగనా మరి? అడగండి. షోరా? కాదు, ఇంత కాన్ఫిడెంట్ గా. ఆయన అంటే ఇష్టం, ఆయన నవ్వు అంటే చాలా ఇష్టం మేడం. నాకు కూడా ఇష్టం, నాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. అది ఓకే. కాదు, క్వశ్చన్ అడగనా అనగానే అడిగేయండి అని అంటున్నారు అంత కాన్ఫిడెంట్ గా. నా దగ్గర క్వశ్చన్ ఉండద్దా? ఓ ఆయన తలుచుకుంటే ఎన్నో వస్తాయి మేడం. బట్ నాకు క్వశ్చన్ అనేది అక్కడ నుంచి రావాలి కదా, టీం నుంచి రావాలి, నా దగ్గర నుంచి కాదు. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా కోసమైనా వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. ఓకే. పవన్ కళ్యాణ్ కాదు కానీ వాళ్ళ అన్న గురించి అడుగుతా. చెప్పండి మేడం, ఇంకేంటి? ఓకే. చిరంజీవి ఏ పౌర పురస్కారాన్ని అందుకున్నారు? పద్మ విభూషణ్ మేడం. పద్మ విభూషణ్ కరెక్టేనా? కరెక్టే మేడం. షోరా? షోర్ మేడం. ఏమో మరి, నేను లాక్ చేస్తున్నా. చేయండి మేడం. షోరా? పద్మ విభూషణ? అదే కదండి, పద్మ విభూషణే మేడం. సరే, నేను ఆన్సర్ అయితే లాక్ చేస్తా. డౌట్ వచ్చేస్తుంది. మీరు ఇన్నిసార్లు అడుగుతుంటే నాకు డౌట్ వచ్చేస్తుంది. అవునా? సరే, ఆన్సర్ అయితే నేను లాక్ చేసా. టైం కూడా అయిపోతుంది. ఓకే మేడం. ఓకే, ఆన్సర్ లాక్ చేసాం. టైం కూడా అయిపోతుంది. అయిపోయింది టైము. మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఎందుకని మేడం? అది పద్మ విభూషణ్ కాదు. సరేనా? నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కరెక్ట్గా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఒకే ఒక అక్షరం వల్ల ఓడిపోవడం జరిగింది కాబట్టి కొంచెం కరెక్ట్గా చూసుకొని చెప్పండి. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు సుజాత అండి. సుజాత గారు, ఎక్కడి నుంచి అండి కాల్ చేసేది? నేరేడ్చల్ల. ఎక్కడి నుంచి? నేరేడ్చల్ల అండి. ఇప్పుడు నేను చేశాను. ఓకే, చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో? నేను హౌస్ వైఫ్ అండి. చిన్న అది టైలరింగ్ చేస్తా. ఇంట్లో వరకు టైలరింగ్ చేస్తా. ఓకే. పిల్లలు ఉన్నారా? ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిందండి, ఒక చిన్న అమ్మాయి ఉంది. మ్యారేజ్ అయిందా? మీరేమో ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్నారేమో నేను అనుకుంటున్నా వాయిస్ విని. నాకు ఒక్కసారి షాక్ అయ్యా నేను, మ్యారేజ్ అయిందంటే. ఓకే, చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మరి? టైలరింగ్ అన్నారు, ఇంట్లో వరకే. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? నేరేడ్చల్ల నుంచి మేడం. నేరేడ్చల్ల నుంచి కాదు కాదు, ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఎప్పటి నుంచో 3 months నుంచి చూస్తున్నా గానీ అప్పుడప్పుడు చేసుకుంటే కలవట్లే మేడం. ఓకే. 3 days నుంచి. ఇదే ఫస్ట్ టైమా కలవడం? కాల్
ఫస్ట్ టైం మేడం, ఇది చాలా సజెషన్ కావాలి. మీరు ఫస్ట్ టైం కాల్ చేశారు, మంచిగా మాట్లాడుతున్నారు. నేనైతే మిమ్మల్ని అసలు ఏమంటారు పాపకు పెళ్ళి అయిందని నేను అసలు అనుకోవట్లే ఇంకా. సరే చెప్పండి, మనకి ఏదైనా టిప్ చెప్తారా లేకపోతే? చెప్తాం మేడం. ఓకే చెప్తారా? ఓకే, మీరు టిప్ చెప్పొచ్చు, పాట పాడొచ్చు, క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే మూడు చేయొచ్చు, మీ ఇష్టం. చెప్తాం మేడం. చెప్పండి. ఇప్పుడు ఇట్లా ర్యాషెస్ ఉన్న దురదలు ఇట్లా వస్తాయి కదా మేడం, దురదలా? ర్యాషెస్ వస్తే ఈ యాపాకు మెత్తగా బాగా నూరి ఈ పసుపు చిటికెడు వేసి దాంట్లో మొత్తం ఒంటికి పట్టించుకుంటే దురదలు గాని మంటలు గాని ఏమైనా కురుపు ర్యాషెస్ ఉన్నా గానీ మొత్తం తగ్గిపోతాయి మేడం. ఎన్ని రోజులు చేయొచ్చు అంటారు ఇలా? అదే ఒక 3 days పెడితే సరిపోతుంది. 3 days సరిపోతుంది? సరిపోతుంది. ఓకే, మంచి టిప్ చెప్పారు. నిజంగా ఈ ఎండాకాలం కదా, కొంచెం చిన్నపిల్లలకైనా వాళ్ళకైనా కొంచెం ఎండలో వెళ్ళే వాళ్ళకి కొంచెం ఎక్కువ స్కిన్ ఇరిటేట్ అనేది అవుతూ ఉంటది. సో మంచి టిప్ చెప్పారు. సరే నేను క్వశ్చన్ అడగనా మరి? అడగండి మేడం. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి, సరేనా? ఓకే. 29 సంవత్సరాలు నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన మతం మార్చుకొని వీర వనిత ఎవరు? లేడీనే కదండి. లేడీ ఎవరు? 29 సంవత్సరాలు అంటే వాళ్ళని బంధించి చిత్రహింసలు పెట్టినా కూడా మతం మార్చుకొని వీర వనిత, ఆవిడ ఎవరు అని. టైం అయిపోతుంది, మీకు 10 seconds ఉంది. పేరు చెప్పండి మేడం. కొంచెం క్లూ ఇవ్వండి. కొంచెం క్లూ అంటే నాకు కూడా తెలీదు. క్లూ ఎలా ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. కొంచెం ఇవ్వండి. టైం అయిపోతుంది, చెప్పండి ఆన్సర్. చెప్పండి. సారీ అండి, టైం అయిపోయింది. సారీ, మీరు ఆన్సర్ చేయలేకపోయారు. కాబట్టి నెక్స్ట్ టైం కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ ఎవరో, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో, హాయ్ అండి మమత గారు. హాయ్, ఎవరండి? కరుణ అండి. కరుణ, ఈస్ట్ గోదావరి అండి. మనం మాట్లాడాం కదా? ఎన్నిసార్లు చేసండి, ఓడిపోయిన ఒకసారి కూడా గెలవలేదండి. మనం మాట్లాడాం కదా ఆల్రెడీ ఇంత ముందుకు. మాట్లాడుకున్నాను, మనం మాట్లాడిన చాలా సార్లు మాట్లాడుకున్నామండి మన ఓకే. ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తున్నాను, మన ప్రోగ్రామ్ చూస్తాను, కంపల్సరీగా నీ ప్రోగ్రామ్ చూస్తానండి బరాబర ముచ్చట్లో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సరే మనం తొందరగా మాట్లాడుకుందాం, మనకు పెద్ద టైం లేదు. మీరు టక్కన టిప్ చెప్పిర్రు అనుకో, లేకపోతే పాట పాడిర్రు అనుకో, నేను టక నేను క్వశ్చన్ పడుతుంది అడుగుతాను. కిటకిట తలుపులు కిటార తలుపులు ఎప్పుడు తీసిన చెప్పడు కాదండి. అర్థం కాలే నాకు. చెప్పేమంటారా? కళ్ళు. అవునండి, అవునవును. నేను ఎంత తొందరగా చెప్పాను, మీరు కూడా అంతే తొందరగా ఆన్సర్ చేయాలి, సరేనా? ఈజీగా అడగ చాలా సార్లు చేసి ఓడిపోయానండి. అవునా? అవును, మన ప్రోగ్రామ్ కానించి చేస్తాను, ఆప అయిపోయింది కదా, బ్రేక్ అయింది కదా, మళ్ళీ వస్తుంది కదండి. సరే ఓకే, నేను ఇప్పుడు సినిమాకి సంబంధించి క్వశ్చన్ అడుగుతాను. ఓకే, శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ గా నటించిన నటి పేరేంటి? అర్థమైందా మీకు క్వశ్చన్? తను ప్రేమం సినిమాలో కూడా చేసింది. ఏంటండి? ప్రేమం మూవీ ఉంది కదా, నందిని అండి. నందిని అండి, ప్రేమం మూవీలో చేసింది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ గా నటించిన నటి పేరేంటి? ఆమె ఒక హీరోయిన్, ఆమె ప్రేమం సినిమా కూడా చేసింది. ఎందుకంటే నా దగ్గర లేదు. వైష్ణవి అనుకున్నానండి. వైష్ణవి అండి, వైష్ణవియా? లాక్ చేయనా ఆన్సర్ కరుణ గారు? వైష్ణవి అనుకుంటున్నాను. నాకైతే ఆమె చేసిన సినిమా తెలుసు, ఆమె పేరు అంత ఎక్కువ తెలియదు నాకు. నేను ప్రేమం సినిమా. సారీ అండి, టైం అయిపోయింది. సారీ, ఇన్ టైంలో ఆన్సర్ చేయలేకపోయారు. కరుణ గారు, మీరు ఇంత ముందు కూడా మాట్లాడారు నాతో. మీకు కాల్ కలుస్తుంది, మంచిగా ఆన్సర్ చేయండి. ఇన్ టైంలో ఆన్సర్ చేస్తే నేను ఇంకా చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను. సో మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేస్తుంటే ఖచ్చితంగా గెలిచేవారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో చూస్తూనే ఉండండి, కాల్ చేయండి. హ్యాపీగా ఇన్ టైంలో ఆన్సర్ చేస్తే మీరు శారీ గెలుచుకుంటారు. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్, చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.